శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఇళయరాజా గారికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదిరింది సార్. ప్రొడ్యూసర్కి పాటలు ఇస్తే రెమ్యునరేషన్ ఇస్తాడు, కానీ ఆ పాటల మీద తనకి ఇంకా రైట్స్ ఉంటాయని ఇళయరాజా గారు అనటం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఒక అంశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆయన మేధని ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చాడు, ఓకే, ఆయన రెమ్యూనరేషన్ ఇచ్చాడు, దాని మీద హక్కులు ప్రొడ్యూసర్వే అనటం టెక్నికల్గా కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఆయనకి పర్సనల్గా కూడా రైట్స్ ఉంటాయి దానిలో. ఇళయరాజాకి మాత్రమే కాదు, ఇప్పుడు పాటల మీద రాయల్టీలు సింగర్స్కి ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఘంటసాల గారి పాటల మీద వచ్చేటువంటి రెవెన్యూలో ఆయన కుటుంబానికి షేర్ ఎందుకు వెళ్తుంది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి కాబట్టి. ఆయన ప్రతిభ కూడా ఉంది, అది క్యారీ అవ్వటం వెనక ఇప్పటికీ వ్యాపారం జరగటం వెనకాల. ఆయన భగవద్గీత క్యాసెట్లో సీడీలో ఇప్పటికే అమ్ముతున్నారు కదా, మరి అందులో డబ్బులు వెళ్తున్నాయి ఆ ఫ్యామిలీకి. ఆవిడే చెప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో, ఘంటసాల గారి వైఫ్ సావిత్రమ్మ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, ఇప్పటికీ మాకు డబ్బులు వస్తున్నాయి అని. కాబట్టి ఏ రూపంలో వాడినా ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి డబ్బులు వెళ్ళి తీరాలి, దాన్ని గౌరవించాలి. అందుకోసం వచ్చింది, అది గతంలో లేదు, ఇప్పుడు ఉంది. అది ఉంది కాబట్టే, ఆ అవకాశం ఉంది కాబట్టే ఆయన ఆ మధ్య బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు ఇచ్చాడు. నోటీసులు ఇచ్చి, నా పాటలు మీరు వేదికల మీద వాడినప్పుడు మీకు వస్తున్న డబ్బుల్లో నా వాటా డబ్బులు కూడా పంపండి అని అడిగాడు ఆయన. దాన్ని ఫ్రెండ్లీగా అడుగుంటే బాగుండేది కదా. కోర్టు నుంచి అంటే ఒక లీగల్ నోటీసు ద్వారా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ నోటీస్ ఇప్పించాల్సిన అవసరం ఉందా మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి అని ఆయన బాలుగారు హర్ట్ అయి దాడి చేశాడు. అలా ఒక ఘర్షణ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఆ టైంలో ఇళయరాజా గారు అనవసరమైన లిటిగేషన్స్ చేస్తున్నాడు ప్రతి విషయాన్ని అని, ఆయన పాట ఎవరైనా సినిమాలో వాడినా లేకపోతే ఎవరైనా పబ్లిక్ డయాస్ మీద పాడినా ఏ రూపంలో వాడినా ఆయన ఏదో పద్ధతిలో ఎంటర్ అయి ఒక క్లెయిమ్ వేస్తున్నాడు. దీనికి ఆయనకి అవకాశం కల్పించింది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్సే. సినిమాలకి చేసిన పాటల తాలూకా హక్కులు వారివే, ప్రొడ్యూసర్వే. కానీ దాని మీద జరిగే వ్యాపారంలో కళాకారులకు కూడా వాటా రావాల్సి ఉంటుంది నిరంతరం. ఆ నిరంతరం నడవాల్సిన దాన్ని కోర్టు నిర్ధారించిన హక్కులే అవి. కాబట్టి ఆయనకి కోర్టు నుంచి ఒక మేరకు, అంటే ఇలాంటిది వారికి ఒకసారి అమ్మేసిన తర్వాత మీకేం సంబంధము అని మాట్లాడింది అనే దానిలో ఒక జస్టిఫికేషన్ జరుగుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా జస్టిఫికేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే దానికి ఒక గుర్తింపు కలదు. దాని మీద మళ్ళీ ఫైట్ జరుగుతుంది. ఆయన ఏదో తిప్పలబడతాడు, గెలిచే అవకాశాలే ఉన్నాయి. కానీ ఆయన ఇబ్బంది పెడుతున్న మాట కూడా వాస్తవమే. చాలామందిని అలా ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీకేం సంబంధం పాటల్లో అంటే కుదరదు. ప్రతి ట్రేడ్కి, రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, మ్యూజిక్ చేసిన వాళ్ళందరికీ దాని మీద జరుగుతున్నటువంటి వ్యాపారంలో వాళ్ళకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద వెళ్ళవలసిన భాగం వెళుతుంది. అంతకు మించి అడగడానికి అవకాశం లేదు. అంతకు మించి పెడితే అంటే టోటల్గా నాదే, నాకు సంబంధం లేకుండా మీరేమీ చేయకూడదని అనకూడదు. ఎవరిని, ఆ ప్రొడ్యూసర్ని, బయట వాళ్ళ మీద దాడి చేయొచ్చు. ఒకవేళ ఈయన ఏదన్నా ఆ ప్రొడ్యూసర్లలో ఎవరినైనా గాయపరిచి ఉంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఆ మేరకు కోర్టులు అడ్మిట్ చేసి ఉంటాయి ఈ కేసుని. అందుకని ఆ యాంగిల్లో ఆయన్ని క్వశ్చన్ చేసి ఉండొచ్చు, ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ ఒరిజినల్గా ఆయనకు కూడా పాటల మీద హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని గౌరవించాలి. అలాగే గాయకుడికి కూడా ఉంటాయి, ఆ పాట రాసినటువంటి రచయితకు కూడా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు గొడవల్లోకి వెళ్ళటము, వివాదాల్లోకి వెళ్ళటం వలన ఇబ్బందులు తప్ప డబ్బులు రావు అనే ఉద్దేశంతో ఎవరు దాన్ని ఇష్యూ చేయాలని అనుకోరు. కానీ ఆయన అలా ఊరుకోడు. ఆయన ధోరణిలో ఆయన ఒక లాయర్ని పిలిచి వాళ్ళని పాటలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఏం చేయాలి మనం, నువ్వు వెంటనే నోటీసులు ఇచ్చాయని చెప్తాడు. వాళ్ళు ఆ పనిలోకి దిగిపోతారు ఆటోమేటిక్గా. అసలు ఇలాంటి పనుల కోసమే కూర్చునే వాళ్ళు ఉంటారు. కనుక ఆ డ్రామా, ఆ లీగల్ బ్యాటిల్ అలా నడుస్తూ ఉంటుంది. అందుకని ఇళయరాజా గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ప్రపంచాన్ని అనే మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ
ఆయన ప్రజ్ఞకి ఈ టైంలో కూడా ఒక నజరానా కింద ఇస్తున్నాము అని అనుకుని గౌరవప్రదంగా ఇచ్చేస్తే గొడవ లేదు, ఆయనతో మాట్లాడుకుని. అలా కాకుండా వెడితే ఎన్ని మాట్లాడినా కానీ ఆయనలో ఉన్నటువంటి కళాకారుడిని ఇబ్బంది పెట్టిన వాళ్ళే అవుతారు ఎవరైనా కానీ. ఆ రోజున బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఈ రోజున ఇంకొకరు కావచ్చు, ఎవరైనప్పటికీ ఆయన టాలెంట్ని గౌరవించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన పాటల ద్వారా సినిమా సంగీతానికి ఒక కొత్త సొగసులు అద్దాడు అనేది నిజం. దాన్ని అడ్మిట్ చేసి ఆయన గౌరవార్థం ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అయినా కానీ, లేదు ఎలా యాక్ట్ చేసినా కానీ దాన్ని కొంచెం దానిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళటమే బెటర్. గొడవలకు దిగటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన వెళ్తే ఆయన కూడా కంటెస్ట్ చేస్తాడు, ఆయన ఏం వదిలిపెట్టే రకం కాదు, నిలబడి గొడవ చేస్తాడు. బాలసుబ్రహ్మణ్యం గారితో అంత పరిచయం ఉండి ఒక దశలో ఆయన ఆర్కెస్ట్రాలో పనిచేశాడు ఈయన ఇళయరాజా. ఆయన దగ్గర పని డబ్బులు లేకపోతే అసలు మెడ్రాస్లో వీళ్ళకి జీవితమే లేదు. అంత అనుబంధము, అంత గురువు లాంటి పొజిషన్లో ఆయన, ఒక రకమైన శిష్యుడు లాంటి పొజిషన్లో ఈయన ఉండి కూడా ఆయన నా పాటలకి రెమ్యూనరేషన్ అంటే న్యాయబద్ధంగా నాకు రావాల్సిన వాటా పంపట్లేదని లీగల్ నోటీసులు ఇచ్చాడు. ఆ తరహా ధోరణి ఉంది ఆయనకి. దాని మీద ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి అనే దాన్ని అంగీకరించడం విషయంలో మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. ఇళయరాజా గారికి కూడా దాని నుంచి కొంత డబ్బులు రావాల్సి ఉంటుంది. దాన్ని ప్రాపర్గా వెరిఫై చేసి సెటిల్ చేసుకోవడం బెటర్.